భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం క్షేత్రం మరోసారి నదీ సంస్కృతి పర్యావరణ చైతన్యానికి వేదికగా మారుతోంది. ప్రపంచ ప్రఖ్యాత గోదావరి నది ఒడ్డున ఏరు ద రివర్ ఫెస్టివల్ కార్యక్రమంలో భాగంగా రేపు సాయంత్రం భద్రాచలం తెప్పోత్సవ ఘాట్ వద్ద ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, ఫ్లాష్ మాబ్ పర్ఫార్మెన్స్, నదీహారతి నిర్వహించనున్నారు. నదుల ప్రాధాన్యత, సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి వాయిస్ ఓవర్లో చూద్దాం. నది అంటే కేవలం నీటి ప్రవాహం మాత్రమే కాదు, మన సంస్కృతి, జీవన విధానం, భవిష్యత్ తరాలకు ఆధారం. అలాంటి నదుల పరిరక్షణే లక్ష్యంగా భద్రాచలంలో వినూత్న కార్యక్రమం. గోదావరి నది ఒడ్డున భద్రాచలం తెప్పోత్సవ ఘాట్ మరోసారి కళలతో, కదలికలతో, చైతన్యంతో మారుమోగనుంది. ఏరు ద రివర్ ఫెస్టివల్ లో భాగంగా రేపు శనివారం సాయంత్రం 4 గంటల నుంచి ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా సుమారు 230 మంది స్థానిక యువతతో ఫ్లాష్ మాబ్ పర్ఫార్మెన్స్ జరగనుంది. ఒకేసారి నృత్యం చేస్తూ నదుల ప్రాధాన్యత, పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని యువత కళాత్మకంగా ప్రజలకు చేరవేయనుంది. యువత సృజనాత్మకతకు వేదికగా నిలుస్తూనే నదుల పట్ల బాధ్యతను గుర్తుచేసే విధంగా ఈ ఫ్లాష్ మాబ్ ప్రదర్శన రూపొందించబడిందని కలెక్టర్ తెలిపారు. ఫ్లాష్ మాబ్ అనంతరం గోదావరి నదికి నదీహారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. దీపాల వెలుగులో భక్తి, సంస్కృతి, పర్యావరణ స్పృహ కలసి అద్భుత దృశ్యంగా నిలవనుంది. నదులు మన జీవనాధారం, వాటిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యమని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. నదీ సంస్కృతి నేటి అవసరం, నదీ సంరక్షణ రేపటి భవిష్యత్. భద్రాచలం నుంచి గోదావరి ఒడ్డున చైతన్యాన్ని నింపే ఈ వినూత్న ప్రయత్నం ప్రజలలో ఎంత ప్రభావం చూపుతుందో చూడాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుల చేతిలో వస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ಸುಡ್ಲೋಡ ಏನು ಪುನೋಡು ಕಲೆಕ್ಟರ್ ಏನು ಮುಂದರುತ್ತೆ ಅವ್ರು ಕಲೆಕ್ಟರ್ ಸ್ವಲ್ಪ ಡ್ಯಾನ್ಸ್ ಆಡ್ತಾರೆ.
తర్వాత కరక్కాయ, దాంట్లో గింజకి ఉన్న ఔషధి గుణం, ఇదంతా మన ఆదివాసులకి తరతరాలుగా తెలుసు. దాంతో తయారు చేసి టాబ్లెట్స్ ఇప్పుడు మింగుతున్నారు. ఆ టాబ్లెట్స్ మింగే అవసరం లేదు. ఈ బీపీ షుగర్ పెరుగుతుందంటే భోజిగుప్ప రావాలి, ఉదయం నుంచి సాయంత్రం వరకు పరిగెత్తాలి. మన స్పెషల్ గా ఇక్కడ వచ్చిన మన జిల్లా స్థాయిలో ఉన్న అధికారులు, మన డివైఎస్ గారు, ఇంకా ఎస్సీఎఫ్ సెక్రటరీ గారు, అందరూ, మన పాల్వంచ ప్రిన్సిపల్ గారు, వారి బృందం, మన టీచర్స్, మన పాల్వంచ పిల్లలు, అదే విధంగా ఈ జిల్లాలో ఉన్న అథ్లీట్స్, స్పోర్ట్స్ పర్సన్స్ అయితే పాపం ఉదయం నుంచి అందరూ గుట్ట ఎక్కాలంటే గుట్ట ఎక్కుతున్నారు, బెండల్పాడి అడవి తిరగాలంటే తిరుగుతున్నారు. ముఖ్యంగా మన టీజీఓస్ కూడా, వాళ్ళు కూడా చాలా బాగా ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక మన తహసీల్దార్ గారు, ఎంపీడీ గారు, అందరూ, ఇంకా రిటైర్ అయిన సింగరేణి నుంచి కానీ టైర్డ్ కాలేదు, అందరు ఇక్కడ ఉన్నారు. ఏపీఎం గారు అయితే పాపం ఆయన భద్రాచలం కూడా చూస్తున్నారు, ఇది కూడా చూస్తున్నారు. ముఖ్యంగా ఈ ఊర్లో ఉన్న మనుషులందరికీ మళ్ళీ ఒకసారి చాలా చాలా ధన్యవాదాలు. ఎప్పుడు కూడా ఈ ఊరికి ఇంకా జనాలు వస్తారు కాబట్టి మీరు ఇదే ప్రేమతో, ఇదే స్ఫూర్తితో ముందుకెళ్ళండి. మేమందరం మీతో ఉన్నాం. ధన్యవాదాలు.